హలో గాయ్స్, ఫెస్టివల్స్ వచ్చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి ఇవన్నీ వస్తున్నాయి. మనం ఫ్యామిలీతో మంచిగా చిల్ అవ్వడానికి అయితే మన కాకినాడలో ఒక బెస్ట్ ప్లేస్ అయితే నేను మీకు సజెస్ట్ చేయబోతున్నాను. మన కాకినాడలో జలకన్య ఎగ్జిబిషన్ అయితే పెట్టారండి. ఇక్కడ ఓన్లీ జలకన్య కాదు, మనకి సాహసవీరుడు సాగర కన్య థీమ్లో అయితే ఎగ్జిబిషన్ ఉన్నది. సరే, మేమైతే ఫస్ట్ డే వెళ్ళిపోయాము. సో లోపలికి వెళ్ళగానే మొత్తం ఇక్కడైతే చాలా రకాల ఫిష్లు అయితే ఉన్నాయి. అంటే ఎప్పుడు కూడా మనం ఇన్ని రకాల ఫిష్లు అయితే చూసి ఉండము. అక్వేరియంలో పెంచుకుని కానీ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి. లాస్ట్ టైం కూడా అండర్ టనల్ వాటర్ పెట్టారు, కానీ అక్కడ ఇక్కడ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంది. ఇక్కడ ఇంకా కొంచెం వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ కూడా అయితే ఇంక్లూడ్ చేశారు ఇందులో. ఎగ్జిబిషన్ గురించి పక్కన పెడతా కానండి, ఇంత హార్డ్ వర్క్ చేసి ఇదంతా సెటప్ చేయడానికి వర్క్ చేసిన వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. సో ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇది వచ్చేసి జాగ్వర్ ఫిష్ అంట. నేనైతే చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్కి ఎప్పుడు ఆ జైంట్ వీల్ కోసం, బ్రేక్ డ్యాన్స్ కోసమో లేదంటే షాపింగ్ చేయడం కోసమే వచ్చేదాన్ని. ఇప్పుడైతే ఎగ్జిబిషన్స్ అంటే ఒక థీమ్తో సెలెక్ట్ చేసుకుని వస్తున్నారు. సో నిజంగా ప్రతిసారి ఒక్కొక్క ఐడియాతో మనల్ని బాగా ఇంప్రెస్ చేస్తున్నారు. లాస్ట్ టైం ఒకటి లండన్ ఎగ్జిబిషన్, ప్యారిస్ థీమ్, ఇలాగే అండర్ టనల్, ఇప్పుడేమో జలకన్య ఎగ్జిబిషన్. సో ఎవ్రీ టైం ఇలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో రావడం చాలా బెస్ట్ అనే చెప్పాలి. జనాలు కూడా అట్రాక్ట్ అవుతారు కూడా. సో ఇప్పుడైతే ఈ థీమ్స్ చూడడానికి జనాలు వస్తున్నారు, ఫస్ట్ ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేయడానికి కాకుండా. సో ఈ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. విడోతెరా ఫిషెస్ అంట. ఈ ఫిషెస్ అయితే లైక్ పాముల్లో ఉన్నాయి. నాకు పాములు అంటే నిజంగా చాలా భయం. సో ఇవి చూడగానే వెంటనే భయపడ్డాను నేను. సో ఇవైతే మడ్ ఫిషెస్ అంట. సో ఇవి కూడా పాముల్లో ఉన్నాయి. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఫిషెస్ అయితే ఉన్నాయి. అలాగే లాస్ట్లో జలకన్య, అలాగే సాహస వీరుడు కూడా ఉన్నారు. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. సో ఇప్పుడైతే మనం అండర్ టనల్కి అయితే వచ్చేసాము. ఫిషెస్ అన్నీ పైన ఉన్నాయి, చూడడానికి భలే ఉంటుంది. మన చుట్టూరు ఫిషెస్ ఉన్నట్టు చాలా బాగుంటుంది, కలర్ఫుల్గా కూడా. మంచిగా చిన్న పిల్లలు అయితే భలే ఎంజాయ్ చేస్తారు పిల్లలు అయితే ఇక్కడికి వస్తే. ఈ ఫెస్టివల్ టైంలో కానీ హాలిడేస్లో కానీ మనమైతే ఇక్కడికి వస్తే మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు పీస్ఫుల్గా. No, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. Through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways, and on we'll go. మేము వెళ్ళిన ఫస్ట్ రోజు కాబట్టి ఫుల్గా సెటప్ అయితే జరగలేదు. ఓన్లీ ఓపెనింగ్ అయితే జరిగింది. ఓన్లీ కొన్ని ట్రయల్ వర్షన్స్లో అయితే అయ్యాయి. సో ఫైనల్లీ మీరు ఇక్కడ మన సాగర్ కన్యను అయితే చూడొచ్చు. అలాగే సాహస వీరుని కూడా చూడండి. చాలా అక్వేరియంస్ అయితే పెట్టారు. ఓన్లీ ఒకళ్ళిద్దరు అని కాదు, ఇంకా ఎక్కువ మంది ఉంటారు. కానీ ఫస్ట్ రోజు కాబట్టి ఎక్కువ అయితే సెటప్ చేయలేదు. ఒకళ్ళిద్దరు అయితే వచ్చి మనకైతే కనిపించి వెళ్ళిపోయారు.
మనకి ఎగ్జిబిషన్కి వస్తే అంత కలర్ఫుల్గా అనిపిస్తుంది, బట్ మేము వెళ్ళినప్పుడు ఇంకా చెప్పాను కదా సెటప్ అయితే చేయలేదని, అంత చీకటిగా భయంగా అయితే అనిపించింది నాకైతే. స్టాల్స్ కూడా ఇంకా అయితే ఫుల్గా ఓపెన్ చేయలేదు, ఇంకా ఫుల్గా సెటప్ అయితే అవ్వలేదు. ఈ జైంట్ వీల్ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ఉత్తప్పుడు, ఇప్పుడు చూడండి ఎలా ఉన్నదో. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays, and on we'll go. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్, హ్యాపీ ఫెస్టివల్.